హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో బాదామి చికెన్ అండి. ఏంటంటే ఈ రెసిపీ పూరి, చపాతీ, రైస్ దేనికైనా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్ అంతా. ముందుగా 10 నుంచి 15 బాదంలని తీసుకుందామండి. ఇలా వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో వేడి వేడి నీళ్ళను వేసి వీటిని అరగంట లేదా గంట వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చూస్తే మనకు ఈ విధంగా దానిపైన ఉన్న పొట్టంతా ఈజీగా ఇలా ఊడి వస్తుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నింటికి ఈ విధంగా స్కిన్ అంతా తీసేసి వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. ఇందులో లవంగాలు, విలాచి, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసుకొని వీటన్నింటినీ కొంచెం దోరగా వేయించుకోవాలి. దీనిని మంటను చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నింటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇదే కడాయిని పెట్టుకొని ఇందులో మనం చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మనం 1 kg చికెన్ తీసుకున్నాం అనుకోండి, 1 kgకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 1 kg తీసుకున్నానండి, అందుకనే ఇంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక్క ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్కి వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అవసరం లేదంటే ఈ కలర్కి వస్తే సరిపోతుంది. ఆ తర్వాత చికెన్ కేజీ తీసుకున్నానండి నేను. మనం స్కిన్ లెస్ అయినా లేదంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. నేను ఇంట్లో తయారు చేసిన కారంని తీసుకుంటున్నానండి. అంటే మనం ఎండుమిర్చిని తీసుకొని వాటి తొడుమెలు తీసి పట్టించుకున్న కారం తీసుకున్నాను. బయట కొన్న కారం అయితే మీరు ఆ కారానికి సరిపడా కారం తీసుకోవాలి. తరువాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే ఇంట్లో తయారు చేసుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ఇంట్లో తయారు చేసింది అయితే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీనినంతా ఈ పీసెస్కి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ కారం అంతా వీటికంతా పట్టేయాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, దీనిని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఈ ఆనియన్ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఆ తరువాత మనం పొట్టు తీసుకున్న బాదం ముక్కలను కూడా అన్నింటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇంతకుముందు మనం వేయించుకున్న మసాలా దినుసులన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటన్నింటినీ మనం ఇలా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తరువాత ఇందులోనే టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు మెత్తగా వస్తుందన్నమాట పేస్ట్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు దీనిని కూడా పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంతకు ముందు మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్లోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకున్నానండి. ఇలా వేసుకున్న తరువాత ఇందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఆ తరువాత బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇందులో ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ మనం ఇంతకుముందు చికెన్ పీసెస్లో వేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసిన తర్వాత మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, దానినంతా ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని ఇదంతా మంచిగా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి.
ఒక 5 నిమిషాల తర్వాత ఏంటంటే మనకు ఇలా పైనకంతా ఆవిరి వచ్చేసి ఉంటుందన్నమాట. ఇలా ఆవిరి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే ఏంటంటే మనకు కొంచెం పీసెస్కి అంతా ఆయిల్ పట్టేసి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి ఈ విధంగా కలుపుకొని మనము ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసుకోవాలి. బాదం, ఆనియన్, లవంగాలు, ఏలకులు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇందులో ఈ మసాలాస్ అంతా ఇందులో వేసుకొని ఈ విధంగా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. పీసెస్కి అంతా పట్టే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెడితే సరిపోతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఇదంతా ఇలా మొత్తం పట్టేసి ఉంటుందన్నమాట. ఈ మసాలా అంతా పీసెస్కి అంతా పట్టేసి ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. మనకు ఇందులో కొంచెం మాత్రమే వాటర్ పడతాయి అన్నమాట. ఇందులో కొంచెం అలా టీ గ్లాసుడు వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటను చిన్నగా పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మనకు ఇందులో మంచిగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. చికెన్ అంతా ఇందులో ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడుకుతుందో. ఆ తర్వాత ఇందులో పచ్చి ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని ఇదంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్. తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మా ఇంట్లోనైతే ఇది చాలా ఇష్టపడి తిన్నారు ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్తో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ముక్కలు ఉడికిపోయాయో లేదో చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనకు బాదామి చికెన్ రెడీ అయిపోయింది. పూరి, చపాతీ, రైస్ దేనికైనా ఆసమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.